సినిమా థియేటర్లు మూసుకుపోతున్నాయి, సినిమా ఇండస్ట్రీ ఎటు వెళ్తున్నదో తెలీదు, సినిమాలు వెళ్ళినట్టే వెనక్కి వచ్చేస్తున్నాయి. ఇలాంటి ఒక అతలాకుతల పరిస్థితుల్లో ఒక సినిమా వెళ్ళి థియేటర్లను బాక్స్ ఆఫీసులను బద్దలు కొట్టి అర్జున్ సర్కార్ శివతాండం ఆడిపించిండు. ఊచకొత్త కోసిండు భయ్యా నాని అన్న. మా బ్లాక్ బస్టర్ అరాచకం క్రేజీ వైల్డ్ అంటే వైల్డ్ మూవీ. पूरा मस्त बना भाई सीट से हिलोगे नहीं. Before Nani, you will say it is a bloody freaking bloodbath. Original. അരാജകം. ఫుల్ ఆగి సెకండ్ హాఫ్ ఫుల్ ఆగి మాస్తాం బ్రో. ഈച്ചയിൽ കണ്ട നാനിയൊന്നും അല്ല, ഇത് വേറെ ലെവലും. फिल्म मात्र awesome आ गई. बहुत बढ़िया एक्शन थ्रिलिंग मूवी थी पूरी. టాలీవుడ్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీ బ్రో. Nani must. इंडियन जॉन विक. अब की बार अर्जुन सरकार. అలాంటి ఒక ఫీస్ట్ని క్రియేట్ చేసిన హిట్ 3 సినిమా ఈ రోజున అసలు ఎలా పరిగెడుతున్నదంటే అలా దూసుకెళ్తుంది. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో జరిగే ఫైట్ సీక్వెన్సెస్ అన్ని కూడా దే ఆర్ వెరీ ఫ్రెష్ ఫర్ ద తెలుగు స్క్రీన్. కట్ ఫర్ ఏ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ హీరో, పక్కింటి అబ్బాయి, ఇలాంటివేవో ఉన్నాయి తనకి ఇమేజెస్. అలాంటి ఒక హీరోని పట్టుకొచ్చి అంత వైలెన్స్ బ్లడ్ బాత్ లో దించడం అన్నది, హౌ కుడ్ యూ రియల్లీ ఇమాజిన్ దట్? మేబీ ఇట్ ఇస్ బికాస్ ఐ లవ్ హిమ్ సో మచ్. అంతేనా? ఐ థింక్ నాకు చాలా ఇష్టమైన స్టార్ కి ఒక పెడెస్టల్ మీద పెట్టుకునే ఒక ఎపిసోడ్ రాశాను. అదే అనుకుని మోసపోయారు నెల్లు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. మా నాన్నని చెడగొట్టేశారా మీరు, అసలు రక్తం పోసేశారు తీసుకొచ్చి. ప్రేమతో పెడతారు కానీ దే ఆర్ ఆల్ లవింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ రైట్ నౌ సర్. Yes, or otherwise the film would have not seen that much bigger success, right? Today only we crossed the 100 crore mark antunaru, which is no. a great achievement for us. For that is my first 100 crore film. Full cinema edit complete ga first edit okati lock chestanga dubbing cheppiyడానికి. That is the biggest edit of the film that we'll have. Yes. That is 2 or 55 minutes for me. So నాకు exactly 20 minutes extra ఉంది footage అంతే. నాకు దానికంటే లేదు కూడా, షూట్ చేసింది అంతే. Really great. I think in that way we save a lot of resources and also Yes. the energies of the technicians. Energies, money, everything. అంటే ఇప్పుడు ఈ కథ, బికాస్ నాని ఈజ్ హిమ్సెల్ఫ్ ఎ రైటర్, ఇది శైలేష్ ఈ బ్లాక్ కొంచెం మార్చు, లేకపోతే ఈ బ్లాక్ ఇలా ఉంటాయి, అండ్ వాజ్ దేర్ ఎనీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హిస్ సైడ్ ఆర్ ఇట్ ఈస్ యువర్ ఓన్ సింగిల్ మ్యాన్ షో? ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ నేను నా వర్షన్ మొత్తం కంప్లీట్ గా రాసి నాని బ్రో దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఆయన లైనప్ లో నేను లేను. ఆల్మోస్ట్ ఒక 3-4 ఏళ్ళ తర్వాత జరగాల్సింది ప్రాజెక్ట్ హిట్ 3 అన్నది. బట్ సడన్లీ సైంధవ్ రిజల్ట్ నేను అనుకున్నట్లు రానప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఐ జస్ట్ ఆస్క్ ద యూనివర్స్ ఫర్ వన్ ఛాన్స్. What went wrong with Saindhava? I believe Saindhav problem was in writing only, sir. Success has more fathers, many fathers. A failure is an orphan antar. Sir, నేను ఒకటే గట్టిగా నమ్ముతాను సార్. It is when what you said is absolutely right. When the success comes, it is everybody's. When a failure comes, it is the director's. కోర్టు రిలీజ్ అయిన దగ్గర నుంచి కోర్టు ఫంక్షన్, నాన్నగారేమో నా సినిమా నెక్స్ట్ సినిమా చూడొద్దు, ఇది బాగపోతే చూడొద్దు అన్నారు. వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ ఫీలింగ్? ఆ స్టేజ్ మీదే ఉన్నా, నన్ను తాకట్టు పెట్టేది ఏంటి అని చెప్పి వెనకాల ఒక షాక్. నేను ఇట్టా చూసుకుంటున్నా, సార్ బ్రో ఏంది బ్రో. Several days later. నేను నెక్స్ట్ చేయబోయే ఫిలిం యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ అ ప్రాపర్ రామ్-కామ్ ఫిలిం. In that you will see what are my sensibilities in dealing with a love story another. I would want to show them.
హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. సినిమా థియేటర్లు మూసుకుపోతున్నాయి. సినిమా ఇండస్ట్రీ ఎటు వెళ్తున్నదో తెలీదు. సినిమాలు వెళ్ళినట్టే వెనక్కి వచ్చేస్తున్నాయి. ఇలాంటి ఒక అతలాకుతల పరిస్థితుల్లో ఒక సినిమా వెళ్ళి థియేటర్లని బాక్స్ ఆఫీసులని బద్దలు కొట్టి సినిమా పరిశ్రమకు మళ్ళీ ఒక కొత్త ఆశయాన్ని కల్పించి అటువంటి సినిమాలు వచ్చినప్పుడు నిజంగా సినిమా ఇండస్ట్రీకే పండగ. ఆ దర్శక నిర్మాతలకి లేదా నటుడికి కాదు, హీరోకి. బట్ ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ అండ్ ఎ ఫీస్ట్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ అండ్ హోల్ ట్రేడ్ ఆఫ్ ద సినిమా. అలాంటి ఒక ఫీస్ట్ని క్రియేట్ చేసిన హిట్ 3 సినిమా ఈ రోజున అసలు ఎలా పరిగెడుతున్నదంటే అలా దూసుకెళ్తుంది. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన మోస్ట్ ఇంటెలెక్చువల్, మోస్ట్ రెస్ప్లెండెంట్ డైరెక్టర్ మిస్టర్ శైలేష్ కొలును. ఈజ్ కాల్డ్ ఎ సైకో అంటారు, బట్ ఈజ్ నాట్ సైకో. శైలేష్ కొలను ఈజ్ విత్ us now in the studio. Let me welcome him, please. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రియల్లీ అంత ఆవేశం వచ్చింది ఎందుకంటే ఆల్వేస్ అ ప్లెజర్ మీటింగ్ యూ సార్. మీ ఎనర్జీ, మీ ఎంతూసియాజం చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే యూ మల్టిప్లై దట్. సి వీ గెట్ ఆల్సో డిప్రెస్డ్ ఎట్ ఒక్కొక్కసారి సినిమాలకి వెళ్ళి ఇఫ్ దే డు నాట్ ఫేర్ వెల్, అప్పుడు వాళ్ళు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అయిపోతుంది, ఆ టైం డ్యూరేషన్ వాళ్ళ లైఫ్ టైంలో పాడైపోతుంది. దే కాంట్ గెయిన్ ఇట్ బ్యాక్. బట్ ఇలాంటి సినిమాలు, నువ్వు చేసిన ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఏమవుతుందంటే ఎస్ అగైన్ సినిమా ఇస్ బ్యాక్ అనే. వెరీ హ్యాపీ that it is working now. ఎస్, నాకు అనిపించింది ఏంటంటే సినిమా ఎంటైర్ ఫిల్మ్ చూసిన తర్వాత ఐ వాజ్ ఇన్ ద రీమ్ ఆఫ్ థియేటర్ స్టిల్. ఐ డిడ్ నాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫిల్మ్. అంటే అలాంటి కెమిస్ట్రీ క్రియేట్ చేయడం అన్నది చాలా కష్టమైన విషయం. నీకు మేజర్గా నాకు సినిమా రన్నింగ్లో నాకు అనిపించింది అంటే యాజ్ ఎ డైరెక్టర్, రైటర్, script is yours, everything is articulated by you. Okay. What is the biggest challenge you faced in rotating that screenplay towards climax until the climax? అంటే నాకు ఒక ఛాలెంజ్ అయితే ఫస్ట్ నుంచి నాకు తెలిసింది ఏంటంటే సెకండ్ హాఫ్ లో జానరానే షిఫ్ట్ అవుతుంది సార్. అంటే మనకి జనరల్ గా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా స్టార్ట్ అయింది, ఒక సర్వైవల్ థ్రిల్లర్ లోకి తీసుకెళ్లాలి సెకండ్ హాఫ్ లో అనేది రైటింగ్ లెవెల్లోనే తీసుకున్న కాల్ అది. సో ఆ షిఫ్ట్ అనేది ఒక ఎక్సైటింగ్ గా, సీమ్లెస్ గా జరగాలి అన్న ఒక ఛాలెంజ్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ వి హ్యాడ్. అంటే దట్ వరల్డ్ హ్యాడ్ టు సెల్. అంటే ఐ వాంటెడ్ ద పీపుల్ టు బై దట్ వరల్డ్. ఎందుకంటే అది ఎక్కడో మన తెలియని అరుణాచల్ ప్రదేశ్ అనే ఒక ప్రదేశంలో, ఎక్కడో డీప్ ఫారెస్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లో ప్లేస్ అయిన ఒక రివర్ సైడ్ ప్యాలెస్ లో వీళ్ళందరూ కలుస్తున్నారు అన్నప్పుడు ఇట్స్ అ వెరీ ఏలియన్ థింగ్ ఫర్ అస్. అట్ ద సేమ్ టైం మన కంట్రీలో అలాంటి ఒక ప్లేస్ లో ఇలాంటి ఒక విషయం జరగచ్చు అన్నది నమ్మకపోతే మొత్తం సినిమాని మీరు బయట నుంచి చూస్తారు. అది అలా అవ్వకూడదు అంటే అక్కడ బిల్డ్ చేసిన వరల్డ్ లో ఒక చిన్న అథెంటిసిటీ, జెన్యూనిటీ ఉండాలి. కాబట్టి దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 5 minutes తర్వాత ఎప్పుడైతే హీరో ఆ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడో ద ఫస్ట్ 10 minutes ఆఫ్ దట్ వాజ్ వెరీ క్రూషియల్. అందుకే ఆ ప్యాలెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం, అక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంట్రడ్యూస్ చేయడం, ఆ రోప్ కట్టింగ్ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్, ఇవన్నీ కూడా చాలా మెటిక్యులస్లీ ప్లాన్ చేసాం. బికాస్ వీ వాంటెడ్ సస్పెన్స్ టు టేక్ ఓవర్ దేర్ అండ్ ఒక చిన్న ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నేచర్ ఇవ్వాలి అని. ఫస్ట్ 10 minutes ఇన్ ద ప్యాలెస్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ ఐ హ్యాడ్. ఫ్రమ్ రైటింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ ఐ న్యూ ఇట్. బికాస్ అక్కడి నుంచే మనకి మెల్లిగా జానరా షిఫ్ట్ అవుద్ది. ఫ్రమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఒక దేశం నలుమూలలా తిరిగి అసలు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరని తెలుసుకున్న హీరో ఒక లొకేషన్ లోపలికి వెళ్ళి లాక్ అయ్యి అది ఒక సర్వైవల్ థ్రిల్లర్ గా మారే 10 నిమిషాలు. అది ఆ 10 minutes చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేయాలని వి వర్క్డ్ ఆన్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ దట్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.